ఈరోజు దేవుని వాగ్దానము. దేవునితో ప్రతిదినం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం మనం చూసుకుంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో, నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. గమనించండి, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడు ఇలాగన యెషయా ద్వారా మాట్లాడుతున్న మాట, నా కృప ఎన్నింటి కూడా విడిచిపోదు. కృప అనడానికి అర్థం ఆయనే. ఎందుకంటే ఆయనకి కృపా సంపన్నుడు అని, కృపాసత్య సంపన్నుడని, కృపామయుడని, ఇలాంటి ఎన్నో పేర్లు, ఎన్నో బిరుదులు ఆయనకు ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలను గమనించండి, ఆయన కృప మనల్ని విడిచిపోదనంట. ఆయన కృప మనల్ని విడిచిపోదంటే ఆయన మనల్ని విడిచిపోయేవాడుగా ఉన్నాడు. విడిచిపోయేవాడిగా ఉన్నాడా? విడిచిపోనివాడిగా ఉన్నాడా? గమనించండి, విడిచిపోయేవాడిగా ఉన్నాడా? విడిచిపోనివాడిగా ఉన్నాడా? మన జీవితంలో ఆయన కృప మనల్ని విడిచిపోదనంటే ఆయన మనల్ని విడిచిపోను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేవుడు అనడానికి మాటకు వస్తే దేవుడు కనపడ్డు, కానీ ఆయన క్రియలు మన జీవితంలో కనపడుతూ ఉంటాయి. గాలి కనపడదు, కానీ మనం ఊపిరి తీసుకుంటూ ఉన్నాం. ఎటువైపు నుంచి వస్తుందో కూడా మనకు తెలియదు, ఎలాగా వస్తుందో తెలియదు, అసలు తీసుకుంటున్నామో లేదో కూడా కొన్నిసార్లు డౌట్ ఉంటుంది. మాట్లాడుతూ ఉంటే దాని మీద మనకి ఆ యొక్క కాన్షియస్ వెళ్ళదు. ఏదైనా ఒక పని చేస్తుంటే మనం మర్చిపోతాం, ఊపిరి తీసుకుంటున్నాం, ఊపిరి వదులుతున్నామని. కానీ దేవుడు అంటున్న మాట, ఎవ్వరు విడిచి వెళ్ళినా, ఎవ్వరు మిమ్మల్ని మరిచిపోయినా, నా కృప మిమ్మల్ని విడువదు, నా కృప మిమ్మల్ని మరువదు. నా ప్రియమైన బిడ్డలు గమనించండి, ఒకవేళ తల్లి మరవచ్చేమో, తండ్రి విడవచ్చేమో, మన చుట్టూ ఉన్నవారు మనల్ని మరిచి వెళ్ళిపోవచ్చేమో, కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలిసే, నేను మిమ్మల్ని మరువను, నా కృప మిమ్మల్ని విడిచిపోదు, నేను మిమ్మల్ని విడిచిపోను. నా కృప ఎంత మెండుగా ఉంటుందో నేను అంత మెండుగా మీ జీవితంలో ఉంటాను. ఎందుకంటే కృప అన్న విషయానికి వచ్చినప్పుడు దేవుడే, దేవుడు అన్న విషయానికి వచ్చినప్పుడు కృపే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద గాడ్ విల్ నాట్ లీవ్ యూ ఇన్ ఎనీ సిచ్యువేషన్. ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని విడిచి వెళ్ళని వాడుగా ఉన్నాడు. మనల్ని వద్దనుకునేవాడు కాదు ఆయన, మనల్ని కావాలనుకునేవాడు ఆయన. మనం ఎటువంటి పరిస్థితుల్లో మనల్ని కావాలనుకునేవాడు. ఎక్కడ పాపం విస్తరించినో అక్కడ కృప కూడా, ఆయన కృప అపరిమితముగా విస్తరించినంట. అంటే పాపం విస్తరించిన చోట కృప ఉంటుందా అంటే కాదు. పాపం ఉన్న చోట పాపం చేసేవారు ఉంటారు. వారికి తెలియదు అది పాపంలో ఉన్నారని, వారికి తెలియదు వారు పాపంలో మునిగిపోయారని, వారికి తెలియదు వారు పాపం చేస్తున్నారని. కానీ ఈ లోక దేవత వారికి గుడ్డితనాన్ని కలుగు చేసినందుకు వారు పాపంలో ఉండిపోయారు. అందుకనే ఒకవేళ వారికి ఒక దినాన పశ్చాత్తాపం కలుగుతుంది, ఒకవేళ వారు మనసు మారుతుంది, ఒకవేళ వారు తలంపులు పారుతుంది, అరే నేను చేసిన తప్పురా, ఈరోజు నేను ఇలాగ ఉండకూడదు అని ఒకరోజు వచ్చినప్పుడు, ఆ ఒకరోజు వచ్చిన ఆ మాటని తీసుకునేవాడు ఉండాలి కదా. నేను మారాను అని మారిన వ్యక్తి మారినట్టుగా స్వీకరించేవాడు ఉండాలి కదా. ఈ దినాల్లో నేను మారాను అని చెప్పినప్పుడు ఎదుటిన్నవారు ఆ మనిషిని తనకు తానుగా ఎలాగైతే మారాడో ఆ మారిన స్థితిలో నుండి తను అలాగ స్వీకరించేవాడు ఉండాలి కదా. అందుకనే పాపం ఉన్న చోట ఎందుకు కృప అపరిమితముగా విస్తరించినో తెలుసా? ఒక దినాన ఆ రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఆ కృప మాత్రం వాళ్ళకి క్షమిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప మాట దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ దినమందు. దేవుని కృప మేము విడిచి వెళ్ళదు. దేవుడు మిమ్మల్ని వెళ్ళినట్టు కూడా విడవని వాడుకున్నాడు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించింది కాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం. దేవ, నీ కృప నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం నీ కృప మమ్మల్ని అన్నిటికీ విడిచిపోదయ్యా. మమ్మల్ని అలాగ నడిపించండి, మమ్మల్ని అలాగ దీవించండి, మమ్మల్ని మీరే ముందు నడిపించండి అయ్యా. సర్వశక్తి మంత్ర స్తోత్రం. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీ కృపతో నీ దయతో నింపి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.